తమిళనాడు రాజకీయాల్లో మరో స్టార్ హీరో పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే హీరో విజయ్ రాజకీయ పార్టీతో ప్రజల్లోకి వెళ్ళగా ఇప్పుడు హీరో ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన అభిమాన సంఘం కొత్త జెండాను ఆవిష్కరించడం, రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ధనుష్ రాజకీయాల్లోకి అడుగు పెడతారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు రజనీకాంత్ అల్లుడు కావడంతో ఆయనకు రాజకీయంగా కూడా మంచి ఆదరణ దక్కే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వార్తలపై ధనుష్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ ప్రచారం వెనుక అసలు కథ ఏంటి? నిజంగానే ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నారా? సినిమాల్లో తనదైన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరో ధనుష్ ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేయబోతున్నారన్న వార్తలు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి. అభిమాన సంఘం కోసం కొత్త జెండా తీసుకురావటం, సేవా కార్యక్రమాలను విస్తరించటం, అభిమానులను ఒకే వేదికపైకి తీసుకురావటం వంటి పరిణామాలు రాజకీయ ఎంట్రీపై అనుమానాలకు కారణమవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో సినీ హీరోలకు రాజకీయాల్లో మంచి గుర్తింపున్న నేపథ్యంలో ధనుష్ కూడా అదే దారిలో నడుస్తారా అన్న ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ధనుష్ గాని ఆయన బృందం గాని రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఇవన్నీ కేవలం ప్రచారమేనా, లేక త్వరలో ధనుష్ నుంచి పెద్ద ప్రకటన రానుందా అనేది వేచి చూడాలి.